ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది. అధికార పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రతిపక్షాలకు తెలుసు. కానీ పొత్తులు కుదిరాక ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరు అనేటువంటి మీమాంస ఇప్పటి వరకు ఉండేది. వాటికి తెరదించేశారు తెలుగుదేశం యువనేత నారా లోకేష్. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారని ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో జనసేన పరిస్థితి ఏంటి? పవర్ షేరింగ్ ఉంటుందా లేదా? జన సైనికులు జనసేనాని వెంట నడుస్తారా లేదా అనేటువంటిదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ ప్రశ్నకు తమదైన రీతిలో విశ్లేషణ అందించేందుకు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. లెట్స్ డిస్కస్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఇట్స్ క్రిస్టల్ క్లియర్ సార్. మొన్నటి వరకు కాస్త తెరలాంటి విభజిత రేఖల లాంటి అనుమానం ఉండేది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అభ్యర్థిత్వం ఇస్తారా లేదా అనేటువంటిది. నారా లోకేష్ గారు కుండబద్దలు కొట్టేశారు. మరి ఏంటి ఇప్పుడు జన సైనికుల పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి ఏంటి? ఒకటి సుపుత్ర కొంపపేకర అని ఒకడు ఉంటాడు, ఇది ఉపద్రవం. ఇంకోటి మహానుభావుడు రాసిన కవిత, రాజెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవరు. అర్థమైందా? సో దాంట్లో రాజు అనే వ్యక్తికి ఇచ్చే సముచిత స్థానానికి బోయిలు పడ్డ కష్టం మోసేవాళ్ళు. సో ఇక్కడ నిజంగా ద పర్పస్ అండ్ ద ప్రైమరీ మోటో అన్నది ఎప్పుడైతే ఒక పార్టీకి జస్టిఫై చేయబడుతుందో అప్పుడు ఇలాంటి అంబిగ్యూటీ ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ ప్రయాణం 2014 నుంచి వాళ్ళ ప్రస్థానం కనుక చూసుకుంటే ఏదో ఒక విధంగా చేయూత పథకం, చేయూత కార్యక్రమం, తర్వాత ఒక మాట నిలకడ లేకపోతే ఒకటి, తర్వాత మాట ఇచ్చి అయిన కార్యకర్తల్ని పరిరక్షించుకోవడం అన్నది జరగకపోతే, నా విధి విధానాలు ఏంటో ప్రజలకు చెప్పకపోతే, అలాగే వాళ్ళు నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు చెప్పకపోతే వచ్చే ఉపద్రవమే ఇవాళ ఉన్న సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి ఏ ప్రాతిపదిక మీద ఏ దీంతో మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. క్లియర్. ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారిని పల్లకీలో కూర్చోబెట్టి ఆయన ముఖ్యమంత్రి అన్నది ఎంత కన్వెన్షనో, అలాగే జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం అన్నది వాళ్ళ కన్వెన్షన్. వాళ్ళకి వెళ్ళిపోవడంలో అన్ని పక్క తీయండి, దట్ ఇస్ నాట్ దర్ బిజినెస్ అట్ ఆల్. చూసే ప్రాస్పెక్ట్. దీనికన్నా ముందు రేపొద్దున ఎలక్షన్స్ అయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు కలిపి డిస్కస్ చేసుకుని విల్ గివ్ అ కంక్లూజన్, మీ మనోభావాలకు ఎక్కడ హర్ట్ కాకుండా అన్నది పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మీటింగ్లో చెప్పిన మాట. ఇవన్నీ కాంట్రడిక్షన్ అవ్వట్లే. అవును. ఇప్పుడు ఒక మాటకి ఒకళ్ళు చెప్పి మాటలకి వీళ్ళు విధి విధానాలకి వాళ్ళ విధి విధానాలకి ఎక్కడ అలైన్మెంట్ ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు డెలిబరేషన్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళిద్దరూ ఇప్పుడు నిన్న జరిగిన ఆ పాదయాత్ర కంక్లూజన్ సభలో ముగ్గురు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పిన, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను ఈ ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేయడానికి ఈసారి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దింపడానికి నేను ఈ కార్యాచరణ అన్న మాట ఆయన చెప్పుకుంటే శాంచుటీ ఉంటుంది. అంతేకాకుండా ఎవరో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక చిన్న స్థాయి కలిగిన వ్యక్తి టక్కుమని మాట్లాడేస్తే ఎట్లా? వీళ్ళిద్దరూ అధ్యక్షులు, ఒక సెక్రటరీ డెసిషన్ మేకర్ అవుతున్నాడు ఇక్కడ. కానీ ఇద్దరు అధ్యక్షుల్లో ఒక అధ్యక్షుడు చెప్పిన మాట మే ఇద్దరూ సంధానపరుచుకొని ఎవరో మేము నిర్ణయించుకుంటాం, జస్ట్ లీవ్ ఇట్ టు అస్, దట్స్ అవర్ బాల్, వీ నో హౌ టు ప్లే అన్న కంక్లూజన్ ఆయన ఇచ్చిన తర్వాత ఈనాడు హూ ఇస్ దిస్ థర్డ్ అంపైర్, హూ ఇస్ దిస్ 12th మ్యాన్? మోర్ ఓవర్ ఇదంతటికీ కూడా ఎక్కడ ఖండన లేదంటే దీని నుంచి ఒక ఇదేంటిది అన్న ఇది లేదు. ఓకే, దిస్ ఈస్ అనదర్ రక్కస్. అండ్ త్రూఅవుట్ దట్ ఒక సామాజిక వర్గంలో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారిని అందలం మీద కూర్చోపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ఉదంతాలు మనం గత ఎన్నో నెమరు వేసుకుంటూ వచ్చాం, చర్చించుకుంటూ వచ్చాం. అండ్ వాట్ దేర్ ప్రాస్పెక్టివ్ థింకింగ్ అన్న దాని మీద మాట్లాడాం. అందులో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు జస్టిఫై చేస్తున్నారా చేయట్లేదా తర్వాత విషయం. కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సంబడి ఎల్స్ ఈస్ టాకింగ్ యాజ్ ఇఫ్ హిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్డ్. ఇది ఇందులో వచ్చిన ఒక అంబిగ్యూటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో వీళ్ళు నిర్దేశించేస్తున్నారు. ఒక పార్టీ అధినాయకుడు ఏంటి, ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఆయన సంధానపరుస్తున్న విధానానికి విభిన్నంగా ఇక్కడ జరుగుతుంది. ఈ విభిన్నమైన తరహా రాజకీయాలకి ఎవరు తెరలేకపోతున్నారంటే ఇందాకలా నేను చెప్పినట్టు ఏమీ తెలియని ఈ వ్యక్తి. ఓకే, హీఈస్ నాట్ ఎ డెసిషన్ మేకర్. ఇఫ్ ఈజ్ అ డెసిషన్ మేకర్ ఫర్ దీస్ టూ పార్టీ అధ్యక్షులు కన్నప్పుడు మాట్లాడతాం. అండ్ మోర్ ఓవర్ ఈ విధమైన రాజకీయం అసలు విపరీత ధోరణిలో నడుస్తుంది. అధికారమే పరమావధి అన్న దగ్గర. ఓకే సార్, మొన్నటి వరకు కూడా
ఏదో ఒక మూల ఆశ ఉండేది జన సైనికులకి. ఖచ్చితంగా మొదటిసారి కాకపోయినా కూడా రెండవసారి అంటే ఒకవేళ రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన ఒకవేళ కలిసి వస్తే, బీజేపీ కనుక పొత్తు అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఫార్ములా కింద ఒక 2 ఏళ్ళు అది ముందా వెనక అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు అనేటువంటి ఆశ ఉండేది. బట్ నారా లోకేష్ ఆ ఆశల్ని తెగనరికేశారు. అసలు ఆ పవర్ షేరింగ్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి సందిగ్ధ అవస్థ. ఈ టైంలో జనసేన గమ్యం ఏంటి, జన సైనికుల ఆశయం ఏంటి? ఇప్పుడు డెస్పరేట్ సిచ్యువేషన్స్కి డ్రైవ్ అవుతుంది ఎవరు అన్నది వీళ్ళిద్దరిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంయమనం పాటిస్తూ కనబడుతున్నాడు. వీళ్ళు ఫ్రస్ట్రేటివ్ అండ్ డెస్పరేటివ్ పాలిటిక్స్ చేయడానికి వీళ్ళు తెరలేపుతున్నారు. ఇందులో ఇది గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై హుక్ ఆర్ కుక్ అంటారు. ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం దిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చేయాలి. దానికి దే వోంట్ మైండ్ టు యూజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అ వెపన్. ఓకే, అది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి మీరు ఇందాక చెప్పినట్టు సంయుక్త కార్యాచరణను రచిస్తూ ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా నెక్స్ట్ జరిగే అమరావతి తిరుపతి సభల్లో చెప్తామన్న చంద్రబాబు నాయుడు గారికి ఏం సెన్సిటివ్ ఉంది? ఒక దీపావళి అవుట్లాగా డిస్ప్రపోర్షనేట్ బ్లో అవుతున్న ఈ లోకేష్ గారి ప్రవచనాలు ఎన్ని కాన్సిక్వెన్సెస్కి ఎన్ని రక్కస్కి లీడ్ అవుతుందో చెప్పండి ఒకసారి. ఆబ్వియస్ కదా ఇది. ఇప్పుడు గుప్పిడి తెరిస్తే ఏముంటుంది సార్? ఏముండదు. గుప్పిడి తెరియకుండా ఉండేదే రాజకీయం అంటారు. గుప్పిడి తెరిచేస్తున్నాడు. ఇక్కడ మీకు ఈ ఆల్రెడీ ఈ మీ ఇద్దరి ప్రయాణంలోనే ఒక అనిశ్చితి ఉంది. ఏది? బీజేపీ అనే ఒక అనిశ్చితిని. ఆ ఐస్ని ఎలా బ్రేక్ చేయాలో ఇప్పటికీ అర్థం కాని నిస్సహాయ స్థితిలో క్రాల్ అవుతూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఐఎమ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ కన్విన్సింగ్ బీజేపీ అన్నారు. మీరు గమనించారా? అవును. సో ఇంకా యంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్ ఉరితాడులా వేలాడుతున్నప్పుడు డెసిషన్స్ ఆర్ మేకింగ్. ఇక్కడ నీకు దిక్కుదివ్వడం లేదు ఎప్పటికి కూడా. అయినా సరే డెసిషన్స్ ఇచ్చేస్తున్నావు, డెలిబరేషన్స్ ఇస్తున్నావు. డెసిషన్ విత్ డెలిబరేషన్. ఓకే, ఇట్ లీడ్స్ టు అగైన్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ పవన్ కళ్యాణ్ గారికి రేపు బీజేపీ ఎస్ మద్దతు ఇద్దాం, మనం తెలుగుదేశంకి మన ముగ్గురం కలిసి వెళ్దాం, ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు, ఈ ప్రపోజల్ ఇచ్చిపోవచ్చు కదా. హైపోథెటికల్ ఈక్వేషన్ కదా. ఇంత అన్సర్టనిటీలో ఈ మేడ్ అ డెసిషన్ యాజ్ ఇఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ దీనికోసమే పనిచేస్తాడు అన్నట్టు. ఇదేంటి? అనుభవం కలిగిన వ్యక్తి. ఇదంతా 2014 స్టోరీ. అవును సార్, యు గాట్ ఇట్. అవును. 2014ని 2019 అట్రిబ్యూట్ కాలే, డిఫర్ అయిపోయారు. ఎవరి మట్టుకాళ్ళు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. మళ్ళీ ఇవాళ సంయుక్త ప్రయాణానికి తెరలేపుతున్నారు విధి విధానాలను ప్రజలకు కన్విన్స్ చేయడానికి. ఇక్కడ మీరు డెసిషన్ మేకింగ్ ఇస్తున్నారు యాజ్ ఇఫ్ యువర్ డాడీ విల్ బీ ద చీఫ్ మినిస్టర్ అని. ఇది కాంట్రడిక్షన్ అయినా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పొత్తు ఎయిర్లో ఉంది. అవును సార్. బీజేపీతో ఒక పొత్తు గ్రౌండ్ అయింది. దీనికి ఇంకా విధి విధానాలు తయారుకారం కాలేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కన్విన్సింగ్ మోడ్లో ఉన్నాడు. కార్యకర్తలు కానీ, వాళ్ళ లీడర్లు కానీ, క్యాడర్లు కానీ, ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ. ఇట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపనింగ్. ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్ బ్లో చేసింది ఎవరు? లోకేష్. దీని రిప్రికేషన్స్ ఎట్లా లీడ్ అవుతాయి? అంచేత ఏంటంటే కీడించి మేలించడం ఒకటి, కీడులోంచి మనం తెలుసుకుని ఏం చేయాలన్నది ఒకటి, ఇందులో కీడే చేయడానికి ఒకడు ఉన్నాడు అన్నదానికి ఈ ముడికి లేదా సమాధానం ఆయనే చెప్పన్నాడు. సీఎం పదవి ఎవరు చేపట్టాలో, ఎవరికి ఇవ్వకూడదో అటు టీడీపీ అధినేత వద్ద, జనసేన అధినేత వద్ద ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ క్లారిటీ వాళ్ళిద్దరికి మాత్రమే. కానీ జెండాలు మోస్తున్నటువంటి జనసేన హార్డ్ కోర్ కార్యకర్తలకు మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారినే సీఎం అనుకుంటున్నారు. ఏ సభ పెట్టినా సీఎం సీఎం అని అరుస్తున్నారు. రేపు మా అధినేతని సీఎంగా ప్రకటిస్తారేమో అన్న ఉద్దేశంతో పాపం వాళ్ళు మనస వాచ కర్మణ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అధికార పార్టీ సభ్యులు జనసేనని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా జన సైనికులని జెండా మోసే కూలీలుగా అభివర్ణిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? వీళ్ళు జెండా మోసే కూలీలుగానే మిగిలిపోతారా, లేకపోతే మా నాయకుడు చెప్పిందే మాకు వేదం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు జన సైనికులు పనిచేస్తారా? ఇప్పుడు రాజెక్కిన బండి కాదు అది మోసిన కూలీలు ఎవరు అన్నది మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు రాజు అనే స్థానాన్ని ఎవడైనా ఆ కూలీలు ఎవరిని ప్రతిష్ఠించుకుంటారు గుండెల్లో? వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్న రాజునే మాకు ఆయన ఎవరెక్కినా అవసరం లేదు. వాళ్ళ కొడుకు అవ్వచ్చు లేదా అల్లుడు అవ్వచ్చు, ఆయన ప్రతిష్ఠించిన వ్యక్తిని మోయడానికి మాకు సంధానపరుచుకొని ఉన్నాం అన్న దగ్గర వేరే రాజుని డిప్లాయ్ చేసి పెట్టినప్పుడు వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా గాయంగా అవుతాయి. ఇక్కడ మనం అది మోసిన కూలీల గురించి మాట్లాడుతున్న దగ్గర అంటే
వాళ్ళ యొక్క కష్టం మీద మనం మాట్లాడుతున్నప్పుడు పార్టీ కార్యకర్తలు ఎవరికైనా సరే పట్టుకోమలు వాళ్ళకి అవును ఆ సార్. పార్టీకి ఆ కార్యకర్తల మనోభావాల గురించి ఎవరు ఎందుకు ప్రతిస్పందించకూడదు అన్న దాంట్లో నా విశ్లేషణ. ఓకే. డెఫినెట్గా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ యాజ్ ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో చూడడానికి వాళ్ళు కష్టపడుతున్నారు ఈ రోజు దాకా. వెదర్ ఎనీబడి అగ్రీస్ ఆర్ నాట్ వీ నీట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే సార్. అంతే కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు దేనికొంటారండి? వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని, వాళ్ళ అధినాయకుడు ఉన్నత పదవిని అధిరోహించాలని. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటెన్షన్ కంటెన్షన్ రెండు వేరేగా ఉంటున్నాయి సార్. ఇప్పుడు ఇంటెన్షన్స్ మే బి రాంగ్ ఆర్ కంటెన్షన్స్ మే బి రాంగ్ అన్నది చదివాం, కానీ ఇంటెన్షన్ కంటెన్షన్ రెండు రాంగే ఉంటున్నాయి. అవును. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే పాపం ఆ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్యాడర్కి లీడర్కి కమ్యూనికేట్ చేస్తుంది వెసెస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ కాంట్రడిక్షన్. ఇంకా ప్రతిసారి అలా మెలోడౌన్ అవుతూనే ఉంటున్నారు వాళ్ళు జన సైనికులు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? అట్ ద కాస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అలా హౌ మెనీ టైమ్స్ దే విల్ మెలోడౌన్. ఇట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 2014 నుంచి జరుగుతుంది, అదే పనిగా జరుగుతున్నది. నారా లోకేష్ అయితే కొంచెం స్పష్టమైన డెసిషన్కి వచ్చేసారు ఆయన. సరే, వేదిక ఏదైనా కావచ్చు, ఒక ఇంటర్వ్యూలో అటు టీడీపీ అభిమానులకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన వాళ్ళకి కూడా క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ విల్ బి నో మోర్ సీఎం ఫర్ దిస్ సెషన్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ కోసం అంతగా కష్టపడి పనిచేసేటువంటి క్యాడర్ని పిలిచి నేను సీఎం అభ్యర్థిని కాదు, చంద్రబాబు నాయుడు గారే సీఎం అభ్యర్థి అని చెప్తారని మనం ఊహించవచ్చా? చెప్పే ఛాన్స్ ఉందా? అంటే మీరు ఏదో అలా కథలాగా ఉంది, శంకరంలో పోస్తేనే కానీ తీర్థం అవుతుంది, అది పంతుల చేతి మీద ఇస్తేనే కానీ అది తీర్థ ప్రసాదాలు అవ్వ అన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ దప్పికి కనుక్కున్నోడికి వాడికి నీళ్ళు ఇస్తే తాగితే దప్పికి తీర్చుకునే దగ్గర వాడికి మీరు శంకరంలో పోసి పంతులు గారిని తెచ్చి తీర్థం టైపులో ఎత్తిస్తానంటే ఎలా ఉంటుందో ఇది కూడా సమాధానం అలాగే ఉంటుంది. వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఈస్, మనకు ఒంటరిగా పోయేటువంటి బలం లేదు, మనం ఒంటరిగా పోతే వీర మరణమే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్తారు. వెరీ గుడ్. ఉండరు ఆ దాని మీద. తర్వాత మళ్ళీ నేను ఎందుకు సీఎం కాకూడదు అంటారు, మళ్ళీ కొత్త పందాలోకి వచ్చేస్తారు. ఇప్పుడు అవతల వాళ్ళు కుండ బద్దలు కొట్టేశారు కాబట్టి ఇక మనం ఇదే, మన పరిస్థితి ఇంతే అని చెప్పి దీనికన్నా క్యాలిబర్ ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా? మధ్యలో ఇంకో సెంటెన్స్ ఇంక్లికేట్ చేయండి. అదేంటంటే మనం వేరేవాడు పల్లకెళ్ళి మోయడానికే ఉన్నామా అన్న ప్రవచనం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎంతకాలం మోస్తాం మిమ్మల్ని, ఎంతకాలం భరిస్తాం మిమ్మల్ని అన్నీ మాట్లాడి భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు గిర్రెని తిరిగి ఆవు వ్యాసంలాగా మళ్ళీ మొదటికి వస్తే కేకరకాయ అయితే అంతే. ఏం చేయాలి? చదివేస్తే ఉందో మతి పోయింది అనుకోవాలి. చదువుకోలేదు కాబట్టి మతి గురించి మాట్లాడడం అనవసరం. చదువుకుంటే మతి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చదువుకుని నమ్మి వచ్చిన కార్యకర్తలకి అందరికీ మాత్రం పెద్ద అగాధం అవుతున్నాం. ఈ ఫ్రిక్షన్ అన్నది ఒక పార్టీకి ఎంతవరకు శ్రేయస్కరం? ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కాన్సెప్ట్తో పనిచేస్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను తెలుగుదేశం లీడర్తో సమన్వయపరుచుకొని ఈ నియోజకవర్గంలో పనిచేయాలి, లేదా నేను ఇండిపెండెంట్గా నేనే అనే క్యాండిడేట్గా నిలబడి ఇది చేయాలి. ఈ ఏరియా ఇప్పుడు క్లియర్ అవ్వలేదు. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళని తీసుకొస్తే నా పరిస్థితి ఏంటి? ఈ మధ్యలో ఈ వైఎస్ఆర్సీపీ టికెట్లు ఏమైనా వాళ్ళు తీసుకొచ్చి నాణ్యత మీద పెడితే మా పరిస్థితి ఏంటి? ఇంత అంబిగ్యూటీలు వీళ్ళు డైరెక్ట్గా రాజ్యాధికారం 160 సీట్లు ఇవన్నీ మాట్లాడుతుంది ఎంతవరకు జస్టిఫై అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ నీ కార్యకర్తలకి నీ నాయకులకే లేదు. వాడికి టికెట్ వస్తుందో రాదో అన్న బిక్కులు ఆడుకునే వస్తున్నాడు ఈరోజు దాకా, బోత్ జనసేన అండ్ యాజ్ వెల్ as తెలుగుదేశం. ఈ మధ్యలో ఈ వైఎస్ఆర్సీపీ నెత్తి మీదకి వస్తుందేమో అని ఇంకొక అంబిగ్యూటీ. పోనీ ఏమైనా అతీతం అంటే ఆల్రెడీ శ్రీదేవి గారిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని ఆనంద రామరెడ్డి తెచ్చి గుదిబండలను ఎత్తి మీద ఎక్కించుకొని కనబడుతుంది. సో ఇలాంటి కార్యక్రమంలో ఎవరికి అనిశ్చితి? రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్స్కి సమాయత్తం ఉన్నాం అంటే ఇంత అంబిగ్యూటీ, ఇంత అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో ఏంటి సాధిస్తున్నారు? ఎవరినో ధరించడానికి? ఎవరి కోసం? ఎవరి కోసం పనిచేస్తున్నాడో మీకు అర్థం ఉన్నట్టు మాకు అర్థం అవుతుంది బయట నుంచి. మీ విచారం, మీ సానుభూతి మాకు ఎందుకని చెప్పి చాలా మంది అనుకుంటారేమో, కానీ అనుకోవడమేంటి? నేను డిబేట్లో డెలిబరేషనే, నీకెందుకు మా ఇష్టం అని మాట్లాడుతున్నారు. మీ ఇష్టం అయితే ఎవరికి కావాలి. అలా మాట్లాడటం అంటే వాళ్ళ ఆశల్ని మొత్తాన్ని నట్టనడి వీధులు అమ్మేస్తున్నట్లే కదండి సార్. అది ఎప్పుడో ఫర్సేల్ అయిపోయింది. ఇప్పుడు నెట్ట నీళ్ళు ఏంటంటే మా ఆత్మాభిమానాన్ని కూడా పణంగా పెట్టేశారన్నది వాళ్ళ చర్చ. ప్రతి ఒక్కడికి ఎంత కాదన్నా నిగూఢంగా ఒక ఆత్మాభిమానం ఉంటుందండి. ఆత్మాభిమానాన్ని కూడా పణంగా పెట్టేస్తే ఏం చెప్పాలి? అవును. పైపచ్చి ఇప్పుడు ఏడ తగ్గేమో అన్నది కాదు, ఆయన ఎక్కడ నెగ్గాడు అన్నదే కదా మనం అందరూ మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ డైలాగులు ఉంటాయి, పెప్పే డైలాగులు. దేనికి తగ్గుతున్నాడు? యూనిటీ అండర్స్టాండ్ వన్ థింగ్. దేనికి ఎదగడానికి దేని పరంగా పెడుతున్నాడు? ఇట్ ప్లేస్ అలాట్ కదా ఇప్పుడు. ఇట్ మీన్స్ అలాట్. ఈ రెండింటికి అట్ ద కాస్ట్ ఆఫ్ సామాజిక వర్గం పెడుతున్నాడు. ఎంతమంది మనోభావాలండి. పాపం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మనం పాపం అనిపించక మనం అనుభూతి చూపించక్కర్లే. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఎందుకు రీచ్ అవ్వట్లేదు?
బికాస్ ఈజ్ నాట్ అ క్యాపబుల్ అండ్ కాంపిటెంట్ పర్సన్. నిజమే సార్, చరిత్ర చాలా మందిని చూసింది, నియంతల్ని చూసింది, నాయకుల్ని చూసింది. తిరుగులేని ప్రజాస్వామ్యం స్ఫూర్తితోటి, ప్రజా తీర్పుతోటి చాలామంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. అనామకులుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా నేతల్లాగా ఉన్నారు. ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జన సైనికులు త్వరగా బయటపడాలని, ఎందుకంటే ఆ పార్టీ మీద మీకు నాకు ప్రత్యేక ద్వేషం విద్వేషం ఏం లేదు, కానీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కోరుకునేటువంటి లక్షలాది మంది యువతి